వాళ్ళు బాగుండాలని ఎప్పుడు మంచి ముహూర్తం ఉంది, ఎంత మంచి ముహూర్తం ఉందని చూస్తాం కదా. అలాంటిది ఇప్పుడు అలాంటి ముహూర్తమే కలిసి వచ్చినప్పుడు కాదంటావు చెప్పు? అది కాదు సుధా. నీ అనుమానం నాకు అర్థమైంది అన్నపూర్ణ. నిశ్చితార్థానికి ఒకే రోజు టైం ఉంది. ఈ టైంలో చుట్టాలందర్నీ ఎలా పిలుస్తామని, ఈ పనులన్నీ ఎలా చేసుకుందామనే కదా. ఇది నిశ్చితార్థమే కాబట్టి వీలైనంత మందినే పిలుద్దాం. పెళ్లికి అందర్నీ పిలిపించి గ్రాండ్ గా చేద్దాం. సరే సరే, ఇంక ఏర్పాట్లు అంటావా? అప్పటికప్పుడు ఆర్డర్లు వస్తే ఎన్నిసార్లు వంటలు చేసి పెట్టలేదు మా చెల్లెమ్మ. నువ్వేమంటావు బావా? అక్క సరేనక్క. ఏమో సుధా, ఊపిరి సల్పనివ్వకుండా ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చి పీకల మీద పెడతావు. అసలు మమ్మల్ని టెన్షన్ పెట్టడానికే ఈ సంబంధం కుదిర్చినట్టున్నావు. అది కాదక్క, ఒప్పుకో అక్క, మంచి ముహూర్తం. సరే కాని ఇక కాదనేదే ఉంది. అమ్మాయ్యా, నువ్వు ఒప్పుకున్నావు, నాకదే చాలు. నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. నిర్మల, పద, నిశ్చితార్థం ఏర్పాట్లవి చూడాలి. సరే వదినా. ఏమండి, ఎవరెవరిని పిలవాలో ముందు ఆ విషయం చూడండి. అన్నట్టు ముందు ఈ విషయం వెళ్ళి ఆవిడతో చెప్పండి. సరే చెప్తాను. పద నిర్మల. ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై. డాడ్ కాల్ చేస్తున్నారు. 1 minute. డ్రైవ్ చేస్తూ కూడా మాట్లాడొచ్చు కదా బాబు. ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ యు నో. ఓ, కుర్రాడు దగ్గర కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి రాలుడు. నాకంటేనా? చెప్పు డాడ్. మ్యాడీ, నువ్వు ఈరోజు సాయంత్రానికి అక్కడి నుంచి బయలుదేరి మన ఇంటికి వచ్చేసాయి. డాడ్, అసలు నేను వచ్చిన పర్పసే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. లేదురా, పంతులు గారు ఇప్పుడే చెప్పారు, ఎల్లుండే మంచి ముహూర్తం ఉందంట. ఆ ముహూర్తానికి వేదకి నీకు నిశ్చితార్థం చేయిద్దామని ఇప్పుడే ఫిక్స్ అయ్యాం. నిశ్చితార్థానికి మనందరం కలిసి మన ఇంటి నుంచి ఆడపిల్ల ఇంటికి వెళ్ళడమే మన ఆచారం. ఇప్పుడు నువ్వు త్వరగా వచ్చేస్తే నేను ఈ విషయాన్ని అన్నపూర్ణ గారికి, మిగిలిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పేస్తాను. అంటే వాళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలీదా డాడీ? ఇప్పుడే తెలిసింది ముహూర్తం. నీకు ఫోన్ చేశాను, వాళ్ళకి నెక్స్ట్ చేస్తాను. నువ్వైతే త్వరగా వచ్చేసేయ్. వచ్చిన తర్వాత నిశ్చితార్థానికి రింగులు అవి తీసుకోవాలి కదా. డాడ్ డాడ్, నిశ్చితార్థం రింగులు అక్కడ కాదు, ఇక్కడే తీసుకుంటాను. నేను తొడిగే నిశ్చితార్థం రింగు తనకు కూడా నచ్చాలి కదా. సరే, అయితే త్వరగా పూర్తి చేసుకొని నైట్ కల్లా ఇంటికి వచ్చేసాయి. ఓకే, బాయ్. ఎల్లుండే నిశ్చితార్థమా? ఈ విషయం ఎవరికీ తెలీదు. ఓకే, లాంగ్ డ్రైవ్ ఫెయిల్ అయినా ఈ మూమెంట్ మాత్రం నేను అస్సలు మిస్ అవ్వను. ఇట్నుంచిటే వేదాని షాపింగ్కి తీసుకెళ్లి రింగ్ సెలెక్ట్ చేస్తాను.
ఎల్లుండే నిశ్చితార్థం అని చెప్పకుండా సర్ప్రైజ్ చేస్తాను. ఏంటి బాబు మీ నాన్నగారి ఫోను? అర్జెంటుగా బయలుదేరి డాడీ ఇంటికి వచ్చేయమంటున్నారు. అవునా? అయితే త్వరగా పద బ్రో, తొందరగా బయలుదేరిపోదాం. పద. నేను వెళ్ళిపోతానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు బ్రో. నాకెందుకు హ్యాపీగా ఉంటుంది బ్రో? వెళ్ళిపోతున్నావు అంటే నాకు కూడా బాధగానే ఉంది, కానీ వెళ్ళేటప్పుడు ఏడవలేం కదా బ్రో, అందుకే చిన్న వేరియేషన్ ఇచ్చా. అయితే ఇంటికేగా? కాదు, షాపింగ్. మీరేం నాకు నీతులు చెప్పక్కర్లేదు. అంత చెప్పాలనుకుంటే మీ కొడుకు చెప్పుకోండి. ఇవాళ వేద కోసం ఖర్చు పెడుతుంది, రేపు నీ కొడుకు కూతురు కోసం ఖర్చు పెడుతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏ నిర్మలా, రేపు కాక ఎల్లుండి నిశ్చితార్థం. కొత్త బట్టల సంగతి ఏం చేసావు? వేద బట్టల సంగతి అన్నయ్య చూసుకుంటానన్నారు కదండి. నేను అడిగింది వేద బట్టల గురించి కాదు, నాకు కొత్త బట్టల గురించి. నిశ్చితార్థం వాళ్ళకైతే నీకెందుకు అల్లుడు కొత్త బట్టలు? ఆ ఎంత మాట, ఎంత మాట! ఇంటల్లుణ్ణి, పైగా రేపు పెద్ద మనిషి కుర్చీలో కూర్చోవలసిన అవన్నీ పక్కన పెడితే మాజీ జమీందారు వంశపోండి ఏంటి నాకు కొత్త బట్టలు ఎందుకంటావా? అంటే ఇప్పుకుని కూర్చోమంటావా? ఆ దరిద్రం మాకెందుకులే, ఆ మా వాడి బట్టలు ఏవో ఉంటాయి కదా, అవి వేసుకుని కూర్చుంది గానిలే. వద్దు, ఆ సెకండ్ హ్యాండ్ ఫిట్టింగ్ నాకు పెట్టొద్దు. అమ్మో అమ్మో అమ్మో, కిందసారి విజయవాడ వెళ్ళినప్పుడు బావు బట్టలు కట్టుకుంటే మీరందరూ ఎన్ని పిల్లి మొక్కలు వేయించారు నా చేత. నేనేమన్నా మర్చిపోయానుకున్నారా? అమ్మ బాబోయ్, ఇదిగో నాకు అన్ని అనవసరం, నాకు కొత్త బట్టలు కావాల్సిందే. కొత్త బట్టలు కావాలనుకుంటే వాళ్ళని వీళ్ళని వెళ్ళి అడగడం కాదు, మీరు సంపాదించిందేమనుంటే వెళ్ళి వాటితో కొనుక్కోండి. వాళ్ళు రమ్మంటే నిశ్చితార్థానికి వెళ్దాం, లేదంటే ఇంట్లో మన పనేదో మనం చేసుకుందాం. అదేంటే నిర్మల, నేనేదో సరదాగా అంటే నువ్వేంటి అంత సీరియస్ అయిపోతున్నావు? సీరియస్ అవటం కాదమ్మా, ఎంతలో ఉండాల్సిన వాళ్ళు అంతలో ఉంటే మాకే మంచిది అని. అయ్యో, ఎంతలో అంటే ఏం నిర్మలా, మనం ఏమన్నా పరాయి వాళ్ళమా? అయిన వాళ్లనే అనుకుంటున్నాం, కానీ తర్వాత వాళ్ళకి అలా అనిపించట్లేదు కదండి. వదిన వేదాకి నగలు చేయించమని అన్నయ్యకి డబ్బులిస్తుంటే ఆ విష్ణుగాడు ఎంత గొడవ చేశాడో చూశారు కదా. మనల్ని ఉద్దేశించి ఏం మాట్లాడాడో మర్చిపోయారా? ఊరుకోవే, చిన్నప్పటి నుంచి వాడి మనస్తత్వం ఏంటో తెలిసి కూడా వాడి మాటలు పట్టించుకుంటావేమిటి?